జై గురుదత్త. వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. దత్తబుద్ధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకుంటున్నాం కదండి. అందులో ఈరోజు కూడా మనం వీడియో చేసుకొని ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుందామని దత్తప్రభు దయ వల్ల ఈ వీడియో మొదలు పెడుతున్నానండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనము ముందుగా దత్తప్రభు గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ. ఈ సృష్టికి ఆది, అన్ని మూలానికి మూలమైన ప్రభు దత్తప్రభు. ఇది నాకు తెలిసిన సత్యం అండి. నేను గ్రంథాలలో చదివిన విషయం అండి, నేను తెలుసుకున్న విషయం అండి. సరే, మీరు వచ్చి తెలుసుకున్నారండి అంటున్నారు కదా, మీరు ఓకే, ఎలా తెలుసుకున్నారు? దానికన్నా ముందుకు చిన్న విషయం చెప్తా అండి. డే బై డే, కనీసం రోజు కాకుండా డే బై డే అయినా వీడియోలు పోస్ట్ చేస్తారని అనుకుంటున్నా. డే బై డే డైలీ చేయాలనే ఆలోచనే, కానీ పెద్దగా వీడియోలు వస్తున్నాయి. నేను చెప్పడం మొదలు పెడితే అది వీడియో కొనసాగుతూనే ఉంటుందండి. నేను సమయం చూసుకొని మాట్లాడలేను, అది పెద్దగా అయింది లాస్ట్ వీడియో, కాబట్టి అందుకే నేను నాకు గ్యాప్ ఇచ్చాను. రెగ్యులర్ చేయాలనుకుంటున్నా. దత్తప్రభు దయ, దత్తార్పణం. కనీసం డే బై డే అయినా చేయాలనే ఆలోచన. దత్తప్రభు ఎలా నడిపిస్తారని నడుస్తానండి. నాది లేదండి, దత్తప్రభు ఆజ్ఞ అండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే, శ్రీ గురు దత్తప్రభు పూర్ణపరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ అని మీరు చెప్తూ ఉన్నారు. ఎప్పుడు, ఎలా తెలుసుకున్నారు మీరు అన్న విషయంలో నేను ఈరోజు కొద్దిసేపు డిస్కస్ చేస్తానండి. మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. అయితే శ్రీ గురు దత్తప్రభుల గురించి కానీ, పూర్ణ పరబ్రహ్మ గురించి, పూర్ణ పరమాత్మ, ఇంకెవరైనా, ఇంకే దేవులైనా అందరూ ఒకరే పరమాత్మ. అయితే ఈ సత్యం ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ గ్రంథ పారాయణం చేయాలండి. ఫస్ట్ పాయింట్ అయితే, ఫస్ట్ విషయం. అయితే దీనికైనా ముందు ఎన్నో జన్మల, పూర్వజన్మల, కోట్ల జన్మల సుకృతం ఉంటేనే అప్పుడు మనము జపతపాలు చేసిన వాళ్ళము, పారాయణం చేసిన వాళ్ళము, దత్త పారాయణము, మిగతా దేవతల పారాయణం, స్తోత్రాలు చేసి ఉన్న వాళ్ళం, భక్తులం. కాబట్టే ఇప్పుడు ఆ వాసనలు మనకు ఈ జన్మ కూడా కంటిన్యూ అవుతున్నాయండి. ఇది నాకు తెలిసిన సత్యం అండి. నేను పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నా, నేను కూడా శోధిస్తున్నా అన్న విషయంలో భాగంలో తెలుసుకున్నా. ఇది విషయం అండి. దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ జన్మలో కూడా మళ్ళీ పారాయణము కానీ చేయాలంటే అవి అప్పటికి ఎప్పటి వరకు అయితే కంప్లీట్ అయినాయో అప్పటికెళ్ళి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఏ ధ్యానం కానీ, ఏ జపం కానీ, ఏ పూజ కానీ మీరు చేసి ఏ జన్మలో ఎంత చేసిండ్రో అప్పుడు ఎక్కడి వరకు తెచ్చిందో విషయము, అంటే ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళాలని మనం అనుకొని చేస్తున్నాం. అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్స్ అనుకుందాం. 100 కిలోమీటర్స్ వెళ్ళే కొరకు మనం 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్ళి ఆపేసినామా, జన్మ ఆగిపోయింది, జన్మ చాలించినామంటే మళ్ళీ వచ్చే జన్మలు అక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి. ఈ పరమాత్మ జ్ఞానం అంటేనే ఇలా ఉంటుంది, వేరే జ్ఞానంలో కాదు. దీనికి ఇంకో విషయం ఉంటుందండి. చక్రాలు ఉంటాయి. మీరు ఎలా అయితే చక్రం పూజలు చేస్తారో, ఎలా అయితే ధ్యానం చేస్తారో, చక్రాలు జాగృతమై పైకి వస్తూ ఉంటాయి. ఇట్లా పైకి ఏ చక్రం వరకు వచ్చి ఆగిందో మీ జన్మ, మళ్ళీ వచ్చే జన్మలో అదే చక్రం నుండి మొదలవుతుందండి. ఇదే పరబ్రహ్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం. ఆ విషయాలు నేను తర్వాత ముందు వచ్చే వీడియోలలో దత్తప్రభు దయ వల్ల ఆయన ఆజ్ఞ ఇస్తే నేను చెప్పేదానికి రెడీ ఉన్నాండి. ఆయన ఆజ్ఞ ఇవ్వాలండి, అది కూడా చెప్తా. దత్త అర్పణ. జై గురుదత్త. అయితే ఇందులో మనము సద్గ్రంథాలు పారాయణం చేయాలి. ఫస్ట్ సద్గ్రంథాలు అన్నీ వస్తాయండి. అన్ని చేస్తూ వచ్చిన తర్వాత గురు చరిత్రామృతం చేయాలి. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం, ఇందులో పూర్తి జ్ఞానం ముందు మీరు చేస్తూ ఉంటే తర్వాత మీకు దత్తప్రభు ఇంకొక మార్గం చూపిస్తారండి.
ముందుకెళ్ళే మార్గం చూపిస్తారు. మనము ఈ భూమిపైకి వచ్చింది, ఈ భూమిపైకి ఈ జన్మ తీసుకున్నది మీకు ఇంతకుముందే నేను డిస్కస్ చేసినా అండి. వేరే ఏ కార్యక్రమాలు చేసే కొరకు రాలేదండి. మనము 100% మనము ఎన్నో కోటాను కోట్ల జన్మనితలు చేసుకున్న కర్మలు, ప్రారంధ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు క్లీన్ అంటే నీట్గా వాటిని కడుగుకునే కొరకు వాటిని అనుభవించి నేను సరి చేసుకుని వస్తా తండ్రి, క్లీన్ చేసుకొని వస్తా అని చెప్పి, శుద్ధి అయ్యి వస్తా అని చెప్పి పరమాత్మ దగ్గర మాట తీసుకొని వస్తామండి ఇక్కడికి. మన మెయిన్ కార్యక్రమం అదే ఉండాలండి. అది కాకుండా ఈ అవిద్య ఉంది కదండి, అవిద్య అంటే ఏదో కాదండి, అజ్ఞానం. ఏదో సపరేట్, మళ్ళీ ఏదో సపరేట్ విద్య, దానికో ఒక బుక్కులు అట్లా ఏముండయి. బ్రహ్మ మొదలుపెట్టిన అవిద్యను దాటుకోవాలండి మనం. అవిద్య అంటే అజ్ఞానం అంతే, వేరే ఏమో కాదండి. అజ్ఞానము. ఇది నాది, ఈ ఆస్తి నాది, ఇది ఇక్కడ ఉంటా నేను పర్మనెంట్గా, ఏమో చేస్తా అన్న విషయం తెలుసు. ఏదో ఒక విషయం తెలుసు, అలా ఉండము ఇక్కడ, మనము వెళ్ళాల్సిందే, మనం కాబట్టి ఇవన్నీ చేయాలి అన్న విషయం తెలుసు. వాళ్ళ తెలిసి కూడా ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, అదే అజ్ఞానం. అవిద్య అంటే అదే. ఆ అవిద్యను దాటేయాలండి. ఆ దాటేసే కొరకు ఈ సద్గ్రంథ పఠనం చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలండి. సద్గ్రంథ పఠనం చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలంటే ఇలా ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలండి. మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా చెయ్యాలి. అది ఎలా చేస్తారనేది నేను వచ్చే వీడియోలో చెప్తాను మీకు. నేను చెప్తూ నేను చేస్తున్నా కాబట్టి మీకు చెప్తాను. నేను మెడిటేషన్ చేస్తా అండి, ధ్యానం చేస్తా. నాకు గురువు దత్తప్రభువే, నాకెవరు లేరండి, ఈ లోకంలో ఎవరు లేరండి. అందుకని నేను చెప్పబోవడానికి కారణం ఏంటంటే, మీరు వెళ్ళి తెలుసుకోవచ్చు అని చెప్పబోవడానికి కారణం ఏంటంటే, సరైన గురువులు ఉండొచ్చు, దొరకచ్చు, మీకు దొరకచ్చు, దొరకపోవచ్చు. సరైన గురువులు ఉన్నారు, మీకు దొరకచ్చు, దొరకపోవచ్చు, వాళ్ళు మిస్యూజ్ చేయచ్చు. కాబట్టి నేను చెప్పడం లేదు. నేను చెప్తా, నాకు తెలిసింది చెప్తా. మీరు ప్రయాణం చేయండి. నేను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా అండి, దత్తప్రభు దయ వలన నేను ముందుకెళ్తున్నా అండి. నేను ముందుకెళ్తున్నా అని నేను అనుకుంటున్నా. మరి ఆయన ఇష్టం, ఆయన ఏం ఆలోచన, ఆయన దత్తప్రభు ఆలోచన ఏంటో నాకు తెలియదు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కదండి మీతోని. నా ముఖంలో మీకు ఏమన్నా చూస్తే అర్థమవుతుందా? నేను చాలా కష్టాల్లో ఉన్నానండి. నేను నా హెల్త్ బాగాలేదు. ఫస్ట్ చెప్పినా కదండి, హెల్త్ బాగాలేదు నాది. అయినా కానీ మార్నింగ్ లేచి నేను ధ్యానం చేపిస్తారు దత్తప్రభు నాతోని. రోజు 3:30 లేచి చేస్తూనే ఉంటానండి నేను. 3:30కి దత్తప్రభు లేపుతారండి, లేపి నాతో చేపిస్తారు. చేయకుండా ఉండడం అనేది ఉండదు, జరగదు. 99.9% చేసినా అండి. కొన్ని సంవత్సరాలు అవుతుంది, సంవత్సరాలు ఎన్నైనా కూడా చెప్పలేను, నేను చేస్తున్నాను. వాటి ద్వారానే ఆత్మస్థైర్యం పెరిగి నిగర్వత్వం, దైవిక లక్షణాలు అని చెప్పినా కదండి. 26 దైవిక లక్షణాలలో కోపం లేకుండా ఉండడం, నిర్భయత్వం, అహంకారం లేకుండా ఉండడం, ఇవన్నీ కొన్ని ఉంటాయి అండి. నేను చెప్తా, ఆ విషయాలు మీకు తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవన్నీ అలవడతాయండి. 26 లక్షణాలు అలవడతాయి. ఇప్పుడు మీరు ధ్యానం పర్ఫెక్ట్ చేసినప్పుడే. ఇప్పుడు అదే విషయం మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ కర్మను కడుగుకునే మార్గంలో అది చాలా మెయిన్, 100% అది. దాని కొరకు ఆత్మస్థైర్యం, ఆత్మను ఫుల్గా నింపుకోవడం, మనం క్లీన్ చేసుకొని ఆత్మస్థైర్యం పెంచుకోవాలంటే ధ్యానం అనేది కంపల్సరీ అండి. ధ్యానం చేయాల్సిందే. ధ్యానం చేస్తేనే ఇవన్నీ వస్తాయండి. ధ్యానం చేస్తేనే ఆత్మశుద్ధి వస్తుంది. అది నేను ముందు వచ్చే వీడియోలో ధ్యానం ఎలా చేయాలి, దత్తప్రభు చెప్పింది ఏంటి నాకు, ఇవన్నిటికీ ఆద్యుడు అతనే అండి. ధ్యానము
జ్ఞానం అంటారా, జ్ఞానం అంటారా, తత్వం అంటారా, మంత్రతంత్ర యంత్ర స్వరూపాయ, సర్వమంత్ర యంత్ర స్వరూపాయ, సర్వమత స్వాపకాయ, సర్వపల్లవ స్వరూపాయ అని దత్తమాల మంత్రంలో వస్తుంది చూడండి. అదంతా వాస్తవం అండి, నిజం అది. ఆయన చేయబట్టుకుంటే అతనే నడిపిస్తారండి. మనం ఏదో కావాలి, మనకు కావాలి అని మనం అనుకుంటే కాదండి. దత్తప్రభు దయతోనే మనం తండ్రి నీ దయాని సరెండర్ చేసినప్పుడు అప్పుడు ఆయన మార్గంలో తీసుకుని వెళ్తారండి. తీసుకుని వెళ్ళి దత్తప్రభు పాదాలను ఎలా పట్టుకోవాలి, మోక్ష మార్గంలో ఎలా వెళ్ళాలి అనే దారి చూపించి మనలా నడవమని చెప్తాడండి. దాని కొరకు మనం స్టార్ట్ చేస్తే ఈ జన్మ కావచ్చు, మరో జన్మ కావచ్చు, ఇంకా 100 కోట్ల జన్మలు కావచ్చు, అది దత్తప్రభు అనుగ్రహం మన కర్మానుసారం జరుగుతూ ఉంటాయి. ఎన్నో కల్పాంతాల తర్వాత అతనిలో లీనమవుతాం. అది మన శాంతి, అదే మన గోల్, మన ఆఖరి మార్గము, ఆఖరి స్టెప్ అంటారా, ఇంకేమంటారా దాన్ని. ఆఖరికి మనం వెళ్ళాల్సింది, మనకు కావాల్సింది, మనం ప్రయత్నం ప్రతి ఆత్మ కొట్టుకొని ప్రతి ఆత్మ అడిగేది అక్కడికి వెళ్ళాలనే. ఎందుకు అడుగుతుంది అదేమన్నా తెలుసా అండి మీకు? నేను చెప్తాను, నాకు తెలిసి చెప్తా. అదేంటంటే ఆ ఆత్మకు, నీలో నాలో ఉన్న ఆత్మకు తండ్రి ఎవరు? పరమాత్ముడు. పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు? పరమాత్ముడు దగ్గర ఉంటే, ఆ నిజ స్థానంలో ఉంటే ఎంత సంతోషం ఉంటుంది, ఎంత మనశ్శాంతి ఉంటుంది. ఆత్మ అనుభవించి ఉన్నది, కొన్ని లక్షల కోట్ల జన్మలు అనుభవించి ఉన్న ఆత్మ అది. అక్కడికి వెళ్ళి విడివడి వచ్చింది. ఎందుకు వచ్చింది అన్న దానికి కూడా ఆన్సర్ ఉంది, నేను చెప్తాను మీకు తర్వాత వచ్చే వీడియోలో. చాలా పెద్దగా ఉంటుంది అది. అయితే ఆ ఆత్మకు తెలుసు అక్కడికి వెళ్తేనే మనశ్శాంతి ఉంటుంది అని, అందుకే వెతుకుతూ ఉంటుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని. నువ్వు ఏం చేయండి, ఏం తిను, ఎంతసేపు ఉంటుంది? కొన్ని నిమిషాలే ఉంటుంది ఆ సంతోషం. కానీ ఆ అనుభవించిన, సపోజ్ ఒకటి కావాలని, ఒక కోరిక కావాలని కోరుకుంటామండి, ఇది కావాలి అని. అయిపోయిన తర్వాత ఎంతసేపు ఉంటుందండి? ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ ఇంకో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అదే అయిపోతుంది, ఇంకోటి ఉంటుందా? అది తెలుసు, ఆత్మకు తెలుసు ఇది కాదు, ఇది మనము పరమానందము అనేది ఇక్కడ లేదు. పరమానందం పరమాత్మలో లీనమైతేనే అక్కడే ఉంది అన్న విషయం ఆత్మకు తెలుసు. ఆ పరమానంద స్థితి రావాలనే ఆత్మ కొట్టుకుంటా ఉంటుంది ఇక్కడ ఉండి, కానీ ఇక్కడ దొరకదు. ఇది కాదు, ఇది కాదు, తొందరగా వెళ్ళిపోదాం చూస్తూ ఉంటుంది. ఇది చాలా నిగూఢమైన రహస్యం అండి. మీరు అంటే చాలా ఇది నేను నాకు ఎవరో చెప్పింది కాదండి. నేను కూడా బుక్స్ చదివి గురువులు చెప్పిన విషయాలు విని నాకు అర్థమైందని చెప్తున్నా మీకు. మీరు కూడా వినొచ్చు, మీరు కూడా తెలుసుకోవచ్చు. ఈ వర్డ్స్ రిపీట్ కూడా కావచ్చు ఎక్కడైనా. వర్డ్స్ అవే ఉంటాయి కదండి, ఆత్మజ్ఞానం అదే ఉంటుంది, వేరే ఏముంటుంది? పరమాత్మ అంటే ఒకడే ఉంటారు. నిజ జ్ఞానము, నిజస్థానము, ఈ వర్డ్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ వాళ్ళు చెప్పిన మాటలే, నేను వాళ్ళు చెప్పలేదు గురువులు అని అంటలేను నేను. అవి విని మీరు మహేష్ వాళ్ళు చూసి చెప్తాడు అనుకోవచ్చు, తప్పేం లేదు. నేను వాళ్ళు విన్నా, నేను చాలామంది గురువులే విన్నా. నేను విని నాకు కావాల్సింది నేను తీసుకున్నా. నాకు అర్థమైంది, నా దగ్గరకు వచ్చేసింది. అర్థం కాని పక్క జరిగింది. ఏదైనా విషయము ఏ బుక్ కానీ, ఏ గ్రంథం కానీ చదివినా కానీ చదువుతూ ఉంటే డిఫరెంట్ అర్థమవుతాయండి. పరబ్రహ్మ జ్ఞానం సంబంధించిన బుక్స్ కానీ, పరబ్రహ్మ జ్ఞానం సంబంధించిన వీడియోస్ కానీ చూస్తూ ఉంటే వేరేలాగా అర్థమవుతూ ఉంటుంది. ఒక రోజుకు ఒకలాగా సేమ్ వీడియో మళ్ళీ వినండి, వేరేలాగా అర్థమవుతుంది. ఇది చాలా నిగూఢమైన విషయం అండి. చాలామంది చెప్తారు, మనకు అర్థం చేసుకోవాలి, కాన్సన్ట్రేషన్ చేసి టైం ఇవ్వాలండి. మిగతా వాటికి ఎన్నిటికి ఇచ్చినా ఇవ్వకుండా ఈ పరబ్రహ్మ జ్ఞానానికి టైం ఇస్తూ, పరబ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే కొరకు సమయం ఇస్తూ తెలుసుకోవాలండి. దయచేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఆత్మ యొక్క గోల్, ప్రతి ఆత్మ యొక్క ఆఖరి కోరిక అదే. దాని కొరకు నా వీడియోలు కూడా పెద్దగా చూడండి, కొద్దిగా ఓపిక చేసి చూడండి. మీకు అర్థమైతే, మీకు నచ్చితే చూడండి అండి. నేను బలవంతం కూడా కాదు, మీరు తెలుసుకొని మీకు మంచి అనిపిస్తే చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నాలాగా వీడియోస్ కూడా చాలామంది పెద్దవాళ్ళు
చాలా పెద్దవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కూడా పెడుతుంటారు, చూడండి వాళ్ళవి కూడా. కాకపోతే ఒకటి ఏంటంటే ప్రయత్నం చేయండి, మీరు ప్రయత్నం చేయండి, అర్థం కాదండి, ప్రయత్నం చేయాలి. అయితే ఇంత గట్టిగా నేను చెప్పడానికి కారణం ఏంటంటే ధ్యానం చేస్తున్నా కాబట్టి. ధ్యానము అనేది దత్తప్రభుది, అది కూడా. కాబట్టి ఆయన ఇచ్చింది, ఆయన చేయమని చెప్పింది చేస్తున్నాను నేను. ఆ ధ్యానం అనేది పొద్దున 3:30 లేచి చేయాలండి, లేవాలంతే, చేయాలి. కష్టం అవుతుంది, అందుకే నేను చెప్పుకోవడానికి కారణం ఏంటంటే కష్టం అనిపిస్తుంది, కానీ కష్టం కాదు అది. నీకు ఇష్టమైన విషయం అది. నీలో ఉన్న ఆత్మకు, నాలో ఉన్న ఆత్మకు ఇష్టమైంది అదే ధ్యానమే. కాబట్టి దేవుడా అంటూ లేచి చేస్తుంది. ఇది 100% జరుగుతాయండి, ఇవన్నీ సత్యాలు నాతో జరుగుతున్నాయి. మీకు చెప్పినా కదండి, నాకు 7 ప్లేస్లో డిస్క్ వెన్నుపూస ఇంజూరీ అయి ఉందండి. 7.5 years దాటిపోయింది. నేను ఎక్కువసేపు కూర్చొని కాన్సన్ట్రేట్ చేసి కూడా చూడలేను వీడియో. నేను ఇట్లా కూడా మీతో డైరెక్ట్ కూడా ఇట్లా మెడల్ అట్లా అనుకుంటా కూడా చూడలేను, నాకు పెయిన్ వస్తుంది. అయినా కానీ నేను మొన్న 39 minutes ఎలా కూర్చొని నాకు అర్థం కాలే. పెయిన్ వస్తుంది నాకు, పారాయణ వేసిన పెయిన్ వస్తుంది. పారాయణ చేసినంత వరకు అందులో లీనమై ఉంటాం అంటే రాదు, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత వస్తుంది. మీతో మాట్లాడినాక నేను ఇమ్మీడియట్లీ వీడియో ఎడిటింగ్ కానీ వీడియోస్ తయారు చేయడం కానీ నేను పడుకొని చేయాల్సిందేనండి. తార్పణం ఏం చేయాలండి నేను, పరిస్థితి అది, నా పరిస్థితి. సత్యం అండి ఇది. నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నేను వీడియో పక్క పెట్టిన తర్వాత వెళ్ళి పడుకోనే నేను వీడియో ఎడిట్ చేయాలి, బెడ్ మీద పడుకోనే. కర్మ అని అనుభవించాల్సిందే కదండి. నాకు పెయిన్ వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది, కానీ పరిస్థితి చెప్పలేను మీకు. ఆ పరిస్థితి ఎవరికి రావద్దు, సరే వచ్చింది దత్తార్పణం. అనుభవించేది కూడా అతనే కదండి, నేను కాదు. పెయిన్ అనుభవించేది అతనే, పెయిన్ వచ్చేది దత్తప్రభుకే, నాకు కాదు. ఈ వీడియో చేసేది దత్తప్రభే, వినేది దత్తప్రభే, చేసేది దత్తప్రభే, వినేది దత్తప్రభే. ఇది సత్యం అండి. నాకు చెప్తున్నా కదండి, నేను ఇది ధ్యానం చేస్తూ, అయితే ధ్యానంలో చేస్తున్నప్పుడు పెయిన్ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ధ్యానంలో పెయిన్ రాలేదంటే పరమాత్మ అక్కడికి వెళ్ళి కాస్మిక్ ఎనర్జీ మనలో వస్తుంది అన్నట్టు, కాస్మిక్ ఎనర్జీ ఇట్లా వస్తుంది అని అర్థం. అది నేను ముందు వచ్చే వీడియోలో చెప్తాను నేను. ఫస్ట్ అయితే కొద్దిగా మీరు పారాయణం చేసుకొని కొద్దిగా దత్తప్రభు మీద ప్రేమను పెంచుకోండి. మీ ఇష్ట దైవం మీద కూడా ప్రేమ పెంచుకోండి. వాళ్ళు కూడా దారి చూపిస్తారు మీకు. వాళ్ళ చూపెట్టే దారి కూడా దత్తప్రభు దారే. వాళ్ళు ఎవరే కాదు, వాళ్ళు కూడా దత్తప్రభే. కాకపోతే మీకు సరైన మార్గం అంటే ఇప్పుడు నార్మల్ రోడ్ ఎక్కిన తర్వాత హైవే ఎక్కిస్తారు అన్నట్టు. హైవే నార్మల్ రోడ్లో స్లోగా వెళ్తాం కదండి, హైవే ఎక్కిస్తే దత్తప్రభు రోడ్ మార్గం అన్నట్టు. అది అక్కడికి వెళ్ళినట్టు స్పీడ్ వెళ్ళిపోతా ఉంటాం. అందుకే ఇంకా మీరు చేయండి. నేను చెప్తాను. నాకు ఎప్పుడు ఆయన పర్మిషన్ ఇస్తారండి. దత్తప్రభు చెప్తాడు, ఇప్పుడు చేయబిడ్డ అని చెప్పేస్తాను నేను. మీరు చేసుకోండి. ఈ జ్ఞానము నేను దత్తప్రభు గురించి తెలుసుకున్నా, మెడిటేషన్లో కానీ ప్రతి దాంట్లో తెలుసుకున్నా కాబట్టే నేను ఇంత కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతాను మీకు. అయినా నాకు పూర్తి తెలుసు అని నేను అంటలేను, ఎంతో కొద్దిగా తెలుసు. నేను అది మీతో పంచుకుంటున్నాను దత్త బంధువులతో. నా బంధువులు కాబట్టి దత్తప్రభు చెప్పిస్తున్నాను. నన్ను ఈరోజు మాత్రం దత్తప్రభు గురించి చెప్పుకుందాం అనుకున్న విషయం ఏంటంటే, దత్తప్రభు గురించి అంత కాన్ఫిడెన్స్ మీరు ఎలా చెప్తున్నా ఇది పరిస్థితి. ఇది మెడిటేషన్ చేస్తూ నేను అంత దూరం వెళ్ళిపోయినా కూడా చెప్తున్నా. నా పరిస్థితి ఏంటి మరి? బాగా లేదు పరిస్థితి నాది. మీరు అనుకుంటారు ఇంతసేపు మేము కూర్చోలేము, ఇంతసేపు వీడియోలు చూడలేమంటే, ఇంతసేపు నేను వీడియో కూడా చేస్తున్నా కదండి. పడుకొని నేను ఎడిట్ చేస్తా అని అంటే అర్థం చేసుకోండి. నేను ఒక స్టెప్స్ ఎక్కలేని పరిస్థితిలో ఉన్నా. నేను ఒక సీట్, ఒక కాకిక్స్ పెయిన్ ఉంది, నాకు కాకిక్స్ ఫ్రాక్చర్ అయి ఉంది. నేను ఒక యూ షేప్ సీట్లో కూర్చొని ఉండి చెప్తున్నాను మీకు. నేను ఈ కాన్ఫిడెన్స్ మొక్కలు కాన్ఫిడెన్స్ అంతా ఆయన ఇచ్చిన అనుగ్రహం. అది ఏమన్నా కానివ్వండి, ఏం చేస్తాము?
నా ప్రయత్నం నేను చేయలేని పరిస్థితిలో ఉన్నా, నేను ఆ సహాయత పరిస్థితిలో ఉన్నా. ఆయన దత్తప్రభు దత్తార్పణ. అయితే ఇది ఇప్పటిది కాదు. యాక్సిడెంట్ అయిన మూలనే ఏదో మీరు ఇవన్నీ చేస్తున్నారు దత్తప్రభు అంకితమైన అన్నట్టు కాదు. నేను గత 25 years నుంచి నేను ఇదే పని దత్తప్రభుకి అంకితం అయిపోయి ఉన్నా, చేస్తూనే ఉన్నా నేను. దత్తప్రభు దయ వల్ల, నాదేం లేదు, దత్తప్రభు దయ. ఆయన ఇచ్చిన ఆయన నీడ నా మీద ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. ఆయన ఇచ్చిన చేయబట్టుకుని నడిపిస్తున్నాను. నాకు జరిగిన రోజు యాక్సిడెంట్ అయినప్పుడు వెహికల్ ఒక ఏదో మృగం అడ్డం వస్తే నేను డ్రైవింగ్లో రైట్ సైడ్ ఎక్కితే డివైడర్ ఎక్కిందండి. డివైడర్ ఎక్కితే వెహికల్ ఇట్లా ఆపిన, బొలోరో ఇట్లా ఆపినండి ఎవరు. అది హైలీ ఇంపాసిబుల్. కావాలంటే పిక్స్ కూడా ఎప్పుడైనా పంపిస్తాను నేను. అట్లా ఉంటుందండి దత్తయ్య అనుగ్రహం. జరిగింది కర్మ, మరి ఏం చేస్తాం, అనుభవించాలి. కర్మ అనుభవించకుండా నేనేదో చేస్తా అంటే అది కూడా ధ్యానంలో కడిగేసుకోవాలండి. కర్మ ధ్యానం దగ్గరికి వెళ్ళినామంటే కర్మ ఈ జన్మ కంప్లీట్ అయిపోతుంది, నేను కంప్లీట్ చేసుకోవాలని నా ఆలోచన. అంటే నేను స్వార్థంగా ఆలోచిస్తలేనండి. నేను ఇతరులు నాకు తెలిసింది కూడా కనీసం కొంతమంది కానీ చెప్పాలి, నా బంధువులకు చుట్టుపక్కల అందరూ చెప్పాలి అనే ప్రయత్నం నాది ఉంది. నేను బిఫోర్ 2026 అండి, సారీ 2006 చాలా గ్రంథాలు, శ్రీపాద సులోసం చరితామృత గ్రంథాలు తీసుకొచ్చిన అందరికి ఇచ్చినాను. అప్పుడే శ్రీ గురుచరితామృతము గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళది చాలా బాగుంది అని చెప్పి అందరికి ఇవ్వాలని చెప్పి నేను ఫేస్బుక్లో పెట్టినా అండి. ఎవరైనా కావాలంటే అడ్రస్ పంపండి, నేను పంపిస్తాను అని. ఎవరు పంపించలేదండి. చాలామంది అంటే కొందరు తీసుకున్నారు, పంపించిన అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలే. సరే అయినా పోస్ట్ అట్లే ఉంది, చేస్తూనే ఉన్నా, పంపిస్తా అని. అవి బాగా రేరుగా దొరికాయి. దాంట్లో ప్రైస్ కన్నా ఒక 40 రూపీస్ ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. అయినా కానీ నేను పంపిస్తాను, అందులో బాగుంది అని చెప్పి నేను ప్లాన్ చేస్తూ, సంవత్సరాల క్రితం విషయం అండి, ఇప్పటి విషయం కాదు ఇది. సంవత్సరాలు గడిచిపోయినాయి, పంపిస్తున్నా. ఎవరు సరే తక్కువ, మీ అడ్రస్కు పంపించండి నేను పంపిస్తా అంటే చాలా తక్కువ మంది పంపించానండి. దత్తార్పణ దత్తప్రభు ఇష్టం, మీ ఇష్టం అంటే అని చెప్పి సైలెన్స్ అయిపోయినండి. అయితే విషయం ఏంటంటే గ్రంథాలు చదవాలి, పారాయణం చేయాలి, కొద్దిగా స్ట్రాంగ్ కావాలి. ఇంకా స్ట్రాంగ్ అయితేనే మీరు ధ్యానం మార్గంలోకి రాగలుగుతారు. ఇది ఆఖరి మెట్టండి. ధ్యానం చేస్తే ఇంకా పూజలు చేస్తే పూజ ఫస్ట్, తర్వాత జపం, తర్వాత ధ్యానం అండి. ధ్యానం ఫైనల్ డెస్టినీ. దాన్ని ధ్యానం చేసిన వాళ్ళకు అన్నీ అంటే కర్మ కడగబడుతుంది. అన్నీ ఏమనేది ఏదో పవర్స్ వస్తే ఏమని కాదండి. ధ్యానం కర్మ మాత్రం కడగబడుతుంది ధ్యానంలో. వీటికన్నా ఎక్కువ పూజ ఒక 1% అయితే, జపం ఒక 1 crore% అంటే 1 కోటి రేట్లు ఎక్కువ జపం, ఇంకా 1 కోటి రేట్లు ఎక్కువ ధ్యానం. కాబట్టి ఇది విషయం అండి. ఈరోజు దత్తప్రభు గురించి స్ట్రాంగ్గా ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పగలుగుతున్నారు మీరు అంటే ఇది అండి కారణం. అదే మీరు అనుకుంటారు బాగానే ఉన్నారు అంటే మీరు చెప్తున్నారు అని తెలుసుకున్నట్టే కాదండి. నేను 25 years తెలుసుకున్నా. తెలుసుకునే మార్గంలో కూడా నాకు ఆటంకాలు వచ్చినాయి, కష్టాలు వస్తున్నాయి, కష్టాలు అనుభవిస్తున్నా. అయినా తప్పదండి, పట్టుకోవాలో చేసుకోవాలి. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఒక 30-40 minutes ఉన్న వీడియోని మనము చూడగలుగుతాము గట్టిగా కూర్చొని అని కాన్ఫిడెన్స్ పెంచుకొని మీరు చూడండి. కొద్దిగా ఒక్కసారి అర్థం కదండి, ఏ విషయమైనా ఒకసారి అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చూడాలి. నీకు ఇంతకుముందు కూడా చెప్పినా నాకేం డబ్బులు రావలేదండి. దత్తప్రభు దయ, ఆయన ఆశీర్వాదంతో ఆయన ప్రచారం, ఆయన గురించి తెలియాలి అనే ఆలోచనలో మార్గంగానే ఆలోచనలో ఈ ప్రయాణం జరుగుతుందండి. అంతే అండి. నాకు పెయిన్ వస్తుందండి ఇప్పుడు, వెనకాల స్పైన్లో పెయిన్ వస్తుంది. అయినా కానీ చెప్తున్నాను నేను. మీరు కూడా కొద్దిగా నేను ఎంత ప్రేమగా చెప్తున్నానో మీరు కూడా ప్రేమ పెంచుకోండి. దత్తప్రభు ప్రేమ వినండి, విని తెలుసుకొని నేర్చుకొని ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్ళే మార్గంలో ఫస్ట్ పారాయణలండి. శ్రీ గురుచరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము, శ్రీ దత్తప్రభుల క్షేత్ర దర్శనం, ఇష్టదేవ సేవ చేయండి. కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది. కొద్దిగానేనండి, అంత ఈజీ కాదు, కష్టమవుతుంది. 25 years దాటిపోయిందండి నాకు.
చేయాలి ఇప్పటికైనా ఒకవేళ నా అంటే నాకు ఇట్లా విషయాలు చెప్పే వాళ్ళకి దొరకలేవు మరి. నేను దొరికితే ముందుగా నేను అన్నీ తెలుసుకునేవన్నీ కావచ్చు, తెలియదు నాకు అప్పుడు. ఇంత అప్పుడు లేవు, ఇన్ఫర్మేషన్ లేదు, అడుగుతా కూడా వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు కాదు, కారణ గ్రంథాలు కూడా సరిగ్గా దొరికేవి కాదు. ఇట్లా ఉంటుందండి, బాగా కష్టత్వం కూడుకున్నదే. పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకొని కర్మను క్లీన్ చేసుకొని మనం ముందుకెళ్దాం అన్నది చాలా పెద్ద విషయం అండి. ఇది పర్మనెంట్ విషయం, మనం వచ్చింది అందుకే అదే చేసుకోవాలి. ఇక దీనికి మధ్యలో ఇవి చేస్తూ ఉంటే హడల్స్ అంటే ఆటంకాలు వస్తాయండి. ఆటంకాలను తట్టుకొని, ఆటంకాలు దత్తప్రభు తీసేయమని చెప్పాలి, తీసిస్తాడు. ఆటంకాలు తట్టుకొని ముందుకు నడవాలండి. ఆటంకాలు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన కలిపురుషుడు కష్టాలు కలిగిస్తాడు. మనం వచ్చింది ఆత్మ జ్ఞానం తెలుసుకొని, పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకొని ముందుకెళ్తున్నామంటే ఆటంకాలు కలుగుతాయి. కానీ అది పర్మనెంట్ అండి. మీరు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత వచ్చినాక కూడా మళ్ళీ ఇవన్నీ తెలుసుకోవాల్సిందే. ఇప్పుడేదో తప్పించుకొని వెళ్దామంటే కాదండి, మళ్ళీ వస్తారు. మళ్ళీ ఇప్పుడు సరే సద్గురులు ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాము అన్న ఆలోచనతో దత్తప్రభు జ్ఞానంతో ఆయనే దత్తా అన్న విషయం మనం మాట్లాడుకుంటున్నాం. దత్తప్రభు గురించి అంటే ఎన్నో పూర్వజన్మల, ఎన్నో కోట్ల జన్మల సుకృతం పుణ్యఫలం ఉంటేనే మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు నాకెందుకులే, నేను మంచిగా ఉన్నా కదా అని అనుకుంటే సరే, మీ ఇష్టం అండి, సంతోషం. అది మీరు మంచిగా ఉన్నది సంతోషమే, మాలాగా కష్టాలు పడతలేరు అన్నది సంతోషమే. అయితే మీరు ఇక్కడ మంచిగా ఉన్నారు అని మీరు అంటే మీకు కొన్ని అంటే నాకు తెలిసిన విషయమే, నేను మిమ్మల్ని వేరే రాక మాట్లాడలేను. దత్త అర్పణం ఇక్కడే ఉంటారండి. ఇంకా 100 కోట్ల 1000 కోట్ల జన్మలకు కూడా మీకు ఈ దత్తాన వాడు మళ్ళీ మీ దగ్గర రాదు. ఒక్కసారి పక్క జరిగిందంటే మీరు తెలుసుకోండి. ఇది నేను చెప్పిన మాట కాదు, పెద్ద పెద్ద గురువులు చెప్పిన మాట, మంచి మంచి గ్రంథాల్లో ఉన్న విషయాలు కానీ, యోగ వశిష్టం కానీ, త్రిపుర రహస్యం కానీ, దత్తపురాణం కానీ, దత్త ప్రపంచనం కానీ, ఇవన్నీ ఈ గ్రంథాలు చదవండి. ఇప్పుడు ఆ గ్రంథాలు చదివిన విషయాలు మీకు చెప్తున్నా నేను. దత్తప్రభు ఆయన అంశాలు ఏంటి? రాముడుకు 12 అంశాలే ఉన్నాయండి. దత్తప్రభు షోడశావతారం, 16 కళలు ఉంటాయి. రాముడికి 12 కళలే, రామకృష్ణుల వారికి ఇద్దరికి. వాళ్ళు పని అయిపోయిన వెళ్ళిపోయారు. దత్తప్రభు వెళ్ళిపోడు, ఉంటాడు ఇక్కడే, ఎప్పటికీ ఉంటాడు. మీరు ఇప్పుడు మనం చేయలేము, మనకి ఎందుకులే, ఏజ్ వచ్చినాక అంటే కొందరు అనుకుంటారు ఈ వయసులో చేయలేము కదా, ఈ వయసులో చేయలేము కదా, ఏజ్ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామంటే కాదండి, అప్పుడు చేయలేము. మనం నాకు తెలిసిన విషయం ఇది. అయితే మనము ఇప్పుడు ఒకవేళ ఇంత పెద్ద గురువులు ఉన్నారు కలియుగంలో, దత్తా అనే నామం మీ దగ్గరికి వచ్చింది, నా దగ్గరికి వచ్చింది, ఇప్పుడు కూడా మనం అవాయిడ్ చేస్తూ అంటే ఎందుకులే అనుకొని ముందుకెళ్తే కొన్ని 1000 కోట్ల జన్మలు కూడా మళ్ళీ మనకు దొరకకపోవచ్చు అంటున్నాను. నేను దొరకదు అనడం లేదు, నా వాయిస్తో అనద్దు అని అంటలేదు నేను. కాబట్టి ఎవరినో చూసి ఎవరో సంతోషంగా ఉన్నారు, ఎవరో చెడు పనులు చేస్తున్నారంటే ఎవరు హ్యాపీగా లేరండి. తెలుసుకోండి మీరు. నేను నా పరిస్థితి మీకు చెప్పిన, ఇంకోటి పరిస్థితి మీకు చెప్తారు ఎవరైనా? సరే చెప్పరు, పక్కడండి. వాళ్ళ డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నారు, ప్రతి ఉన్నంత మాత్రాన వాళ్ళకి సమస్య లేవా? వాళ్ళకి లేవు అనుకుంటారా? పెద్ద వాళ్ళండి, వాళ్ళ పేర్లు మనం ఎందుకు డిస్కస్ చేసుకోవడం? చాలా పెద్దవాళ్ళు, ఎకనామికల్గా లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కష్టాలు లేరా? వాళ్ళకున్న కష్టాలు మనకేం తెలుసండి? ఎవరైనా వాళ్ళ స్థాయికి తగ్గట్టు కష్టాల్లో ఉన్నారు, ఎవరు మనశ్శాంతిగా లేరు. ఇది మనశ్శాంతిగా ఉండే లోకం కాదు. నీ కర్మలు కడుగుకునే కొరకు వచ్చిన లోకం ఇది, సుఖపడేందుకు వచ్చిన లోకం కాదండి. ఇక్కడ సుఖం, సంతోషం, మనశ్శాంతి ఉండదు. ఇక్కడ ఒక సమస్య అయిపోయిన తర్వాత ఇంకో సమస్య మొదలవుతూనే ఉంటుంది. ఇది పరమ సత్యం. మీరు తెలుసుకోండి. ఇంకా అంతే తెలుసుకోమని ఎందుకంటున్నాంటే నన్ను నమ్మాలి, నేను చెప్పినయే నిజాలు కాదు, నేను తెలుసుకొని మీకు చెప్తున్నా. మీరు కూడా తెలుసుకుంటే అది ఆ విషయానికి బలం చేకూరుతుంది, మీ మనసులో బలం వస్తుంది, నిజమే ఇది అని. కాబట్టి మీరు ఎవరినో పోల్చుకోవాల్సిన అవసరం లేదండి, తప్పుడు మార్గంలో వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఈ మార్గం చాలా కష్టంతో కూడుకున్నదని కూడా కాదండి. మీరు వెళుతూ ఉంటే మీరు ఈ జన్మకు వచ్చే జన్మకు మోక్ష మార్గం వెళ్ళాల్సిందే. మీరు మనం వెళ్ళి తప్పించుకోవడము అని కాదండి. మనము ఇప్పుడు కాదు చేయలేము అంటే మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు చేయాల్సిందే కదా. ఎప్పుడో ఇంకో 100 కోట్ల జన్మకు కూడా మళ్ళీ చేయాల్సిందే. ఇవన్నీ మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. ఇప్పుడే వచ్చింది ఇప్పుడే చేసుకోవడం తప్పేమున్నది. కష్టాలు అనేది కర్మలు కడుగబడతా ఉంటే కష్టం వస్తుందండి. దేవుడు దగ్గర అవుతా ఉంటే వేడి పెద్ద గోళం దగ్గరికి వెళ్తూ ఉంటే ఎంత వేడికి తగులుతాడు, మంట వస్తూ ఉంటుంది, అట్లా వస్తూ ఉంటుంది. అనుభవించాలండి, కొంత కష్టం అనుభవించింది కర్మ క్లీన్ కాదు. కాబట్టి దత్తప్రభు మార్గంలో మోక్ష మార్గంలో ప్రయాణించండి. కష్టాలు అనేది అవి వెళ్ళిపోతాయండి. అవి అర్థం కూడా కావు. ఇంకోటి కష్టాలు తట్టుకొని ధైర్యం కూడా ఇస్తాడు. అన్నీ వస్తాయి, నిర్భయత్వం వస్తుంది. ఇవన్నీ దైవిక లక్షణంలోకి భాగం. మీరు సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే నా వీడియోస్ ఫాలో కండి, ఓం దత్త ఛానల్ ఫాలో కండి. నేను చెప్తా ఉంటా. రాను మీకు ధ్యాన మార్గం ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి చెప్తూ ఉంటే మీరు చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుందండి. అంటే వేరే వాళ్ళు చెప్తలేరని కాదు, వాళ్ళు చెప్పేది కూడా వినండి, అది కూడా వినండి. మీకు అవసరంలో తీసుకోండి. అట్లా అవసరంలో తీసుకునే ప్రయత్నంలో భాగంగా చేయండి. పరిశోధన చేస్తూ పోతూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ రాంది మీ ఆత్మ చేసుకున్న పాప కర్మలు కడగబడవేయండి. ఆ కాస్మిక్ ఎనర్జీ ఫుల్గా నింపుకోవాలి. ఆత్మ నింపాలని అడిగింది దేంతో నింపుతారండి? ఆ కాస్మిక్ ఎనర్జీతో నింపాలి. ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ 3:30 సమయం నుంచి 5 గంటల మధ్యలో ఎక్కువ మోతాదులో ఎక్కువ ప్రెషర్లో వస్తుందండి. కాబట్టి అప్పుడు లేచి ధ్యానం చేసుకోవాలి అనేది ఋషులు, సప్త ఋషులు కానీ సత్యమైన వ్యక్తులు కానీ వాళ్ళు చెప్పిన విషయాలండి ఇవి. ఇదంతా దత్తప్రభు జ్ఞానమే అండి. పరమాత్మ జ్ఞానమే, పరబ్రహ్మ జ్ఞానమే, మోక్ష మార్గమే. చేసుకోవాలి. కష్టాలు వచ్చి తట్టుకోవాలండి, చేసుకోవాలి. కష్టాలు కూడా అటు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోకుండా మనమేం చేయలేమండి. మీరు ఎవరండి ఇక్కడ వచ్చి నేను కష్టాలు తట్టుకోలేను, నాతో రైతులేదా అని చెప్పడం మాత్రమే మన బాధ్యత. దాన్ని తీసేయగలుగుతామా? కాని పన్నది ఎప్పుడేం జరగాలో అప్పుడే జరుగుతాయి. ఆయన ఇష్టం లేనిది ఏది జరగదు. ఆయన అనుగ్రహం లేనిది ఏది మూగాదు. మన మీద తాపత్రయపడడం తప్పించేం లేదు. ఆ తాపత్రయాలు అవన్నీ తగ్గిపోతాయండి. ధ్యానం ఇవన్నీ మోక్ష మార్గంలో దత్తప్రభు పాదాలు పట్టుకుంటే తట్టుకోకునే కెపాసిటీ వస్తుంది. అవి మారిపోతాయి. ఏదో అద్భుతం జరుగుతుంది అంటలేను, తట్టుకునే కెపాసిటీ వస్తుంది. జయ గురుదత్త అండి. ఈరోజు దత్తప్రభు దయ వలన చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం. మనకు ఇంత మంచి విషయాలు మాట్లాడుకొనిచ్చి ఈ వీడియోను రెడీ చేసుకొని ఓం దత్త ఛానల్ అప్లోడ్ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి శాస్త్రక దండ ప్రమాణాలు, కోటి కృతజ్ఞత అండి. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. ఈ వీడియోని చూసినందుకు మీకు కూడా నమస్కారాలండి. దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. దత్తార్పణం జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.